నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు చూసుకున్నట్లయితే సమంత అమల ఒక్కటయ్యారని చెప్పొచ్చు. మొన్న మధ్య కాలంలో చూసుకుంటే మలయాళంలో హేమ కమిటీ ఎలా అయితే వచ్చిందో అలాంటి కమిటీ ఇప్పుడు టాలీవుడ్లో కూడా రావాలి అన్నట్లు వీళ్ళు అంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఇష్యూతో చూసుకున్నట్లయితే అక్కినేని ఫ్యామిలీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోకి అయితే వచ్చారు. సో ఇదే విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో చాలా మంది టాలీవుడ్ నుంచి కానివ్వండి వేరే దాని నుంచి కూడా యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ సోషల్ మీడియాలో కానీ ట్వీట్ చేస్తూ ఉన్నారు, అనేకమైన పోస్టులు పెడుతున్నారు. సో దీనిపైన చూసుకుంటే టాలీవుడ్ నుంచి అమల అలాగే సమంత కూడా వాళ్ళిద్దరిది ఒకటే అయింది. ఏంటంటే మలయాళంలో ఎలా అయితే హేమ కమిటీ ఉందో అలాగే తెలుగులో కూడా టాలీవుడ్లో ఒక కమిటీ రావాలి అనేసి అన్నట్లు చూస్తున్నాము. సో ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ వివాదంతో బయటకైతే వచ్చారు. సో దీనిపైన ఏమంటారు? ఇది విచిత్రమైన పరిణామం అనుకోవాలి. ఎందుకంటే కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల విషయంలో ఎపిసోడ్లో అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ అయింది అని అంటే ఇదొక శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉంటుంటారు అక్కినేని ఫ్యామిలీ. ప్లస్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ ఏది జరిగినా కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందుకే ఈ మధ్యకాలంలో ఎన్కన్వెన్షన్ హైడ్రా కూల్చివేసినప్పుడు కూడా పెద్దగా ఆయనకి సపోర్ట్ రాలా. అక్కినేని నాగార్జునకి పెద్దగా ఎక్కడ సపోర్టు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయనకి పెద్ద సపోర్ట్గా వచ్చినటువంటి సందర్భాలు తక్కువగా ఉన్నాయి. అదే వేరే వాళ్ళదైతే ఇంకొక రకంగా ఉండేది అనేది టాలీవుడ్లో టాక్. నాగార్జున ఆయన బిజినెస్లో ఆయన వ్యవహారాలు ప్రభుత్వం ఏదుంటే దాంతో మింగిలి కావటం, వ్యాపారాలు చేసుకోవడం దాంట్లో ఉంటాడు. అతనికి మిగతా వాళ్ళతో సంబంధం లేదు, మిగతా వాళ్ళని పట్టించుకోలేడు, అతని బిజినెస్లో అతను చేసుకుంటారనేది అక్కినేని ఫ్యామిలీ మీద మొదటి నుంచి ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక ఎత్తు అయితే అక్కినేని ఫ్యామిలీ ఇంకొక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది. అది మంచిదా చెడ్డదా అని అంటే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వివాదాల్లోకి రారు. వీళ్ళంత వరకు వివాదాలకు దూరంగా ఉంటుంటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని పోతుంటారు. కానీ ఇప్పుడు ఈ జానీ కొరియోగ్రాఫర్ విషయంలో మాత్రం అమల గారు స్పందించారు. అలాగే సమంత కూడా స్పందించింది. సరే, సమంత అయితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీతో సంబంధం లేదు. ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ కోడలు కాబట్టి మనం అక్కినేని కోడలుగా అక్కినేని ఫ్యామిలీ మాజీ కోడలు అనుకోవాలి. సో ఆ విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఆవిడని అక్కినేని ఫ్యామిలీలో కలపలేము. అయినా కానీ ఇప్పుడు అమల స్పందించారు, నాగార్జున సతీమణి అమల స్పందించి లైంగిక వేధింపులు టాలీవుడ్ అంటే సినిమా పరిశ్రమలో అనేది చాలా కామన్గా ఉన్నాయి. దీని మీద ఒక కమిటీ వేసి దీన్ని వీళ్ళనంత వరకు లేకుండా చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సేమ్ సమంత కూడా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే వీళ్ళిద్దరు అభిప్రాయాలు జానీ కొరియోగ్రాఫర్ ఎపిసోడ్లో ఒకటిగానే కనిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద ఇప్పుడు అక్కినేని నాగార్జున కానీ లేదంటే నాగ చైతన్య కానీ వీళ్ళు రెస్పాండ్ అవుతారా కారా? వాళ్ళు కూడా ఏదో ఒక రెస్పాండ్ అయితే కావాలిగా. ఇప్పుడు ఈ ఇష్యూలో మెగా ఫ్యామిలీ తర్వాత అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో నడుస్తుంది, తెర వెనుక ఏదో జరుగుతుంది అనేది. ఈ మధ్యలో మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ అయింది. ఓన్లీ లేడీస్ వరకే పరిమితం అవుతుందా ఈ అక్కినేని ఫ్యామిలీ, లేదంటే నాగార్జున అలాగే నాగ చైతన్య కూడా ఎంటర్ అవుతారా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే ఇదంతా కూడా లైంగిక వేధింపులు అనేవి నీకు ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అన్ని రంగాల్లో ఉంది. ఈ రంగంలో లేదు అని చెప్పడానికే లేదు. కాకపోతే సినీ రంగంలో ఎక్కువగా గ్లామర్ ఇది ప్లస్ ఈజీ మూమెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వస్తుంది తప్పితే అన్ని మిగతా రంగాల వాస్తవంగా చెప్పాలంటే మిగతా రంగాల్లో ఈ లైంగిక వేధింపులు అనేవి ఉన్నాయి. సినిమా రంగంలో ఎలా ఉన్నాయో మిగతా రంగాల్లో కూడా ఉన్నాయి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే రాజకీయ రంగంలో కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ బయటికి రావు అంతే. సో కాబట్టి దీని మీద ఇప్పుడు సినిమా వాళ్ళు పోరాటం ఏంటి, మీటూ ఉద్యమం ఒకటి తీసుకొచ్చారు. అప్పుడు శ్రీరెడ్డి బయటకు వచ్చి ఆమె నిరసన వ్యక్తం చేసినప్పుడు బట్టలోడు తీసి నగ్న నిరసన చేసినప్పుడు మీటూ ఉద్యమం అనేది వచ్చింది. ఆ మీటూ ఉద్యమం వచ్చినప్పుడు అసలు ఏంటి అసలు ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఏంటి, ఈ లైంగిక వేధింపుల వ్యవహారం ఏంటి అనే దాని మీద
చర్చ జరిగింది బాగా. 2021 అనుకుంటా. 2021లో ఒక కమిటీని వేసింది తెలంగాణ ప్రభుత్వం. కమిటీని వేసి స్టడీ చేసి దీని పరిష్కారాలు ఏంటి చూపించమని చెప్పింది. చెప్పినప్పుడు ఆ కమిటీ మొత్తం స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2022 ఎండింగ్లోనే ఇచ్చింది. అయితే ఇచ్చినటువంటి కమిటీని పరిశీలించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని అసలు బుట్టదాఖలు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దిగిపోయాడు. కానీ 2022లో ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన పరిశీలించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే లైంగిక వేధింపులు అనేవి తగ్గి ఉండేవి. పూర్తిగా ఉండవు అని చెప్పుకోవడానికి లేదు, కానీ తగ్గి ఉండేవి. కానీ ఆ పని చేయాల. ఇప్పుడు అదే మనకి ఇప్పుడు మలయాళంలో చూస్తే జస్టిస్ హేమా కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా దాని మీద చర్చ జరుగుతుంది. మాకు కూడా జస్టిస్ హేమా లాంటి కమిటీ కావాలి అని ప్రతి ఇండస్ట్రీలో, ఇప్పుడు టాలీవుడ్లో కానీ, కోలీవుడ్, బాలీవుడ్లో అన్ని చోట్ల మొదలైంది. మాకు కావాలి జస్టిస్ హేమా కమిటీ కావాలి అని. ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ ఉన్నా, ఏ కమిటీ ఉన్నా ఈ లైంగిక వేధింపులు అనేవి తగ్గుతాయా అని అంటే తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే దాంట్లో సిఫారసులు కూడా చేసి ఉంటారు డెఫినెట్గా ఏ విధంగా తగ్గుతాయి అని. ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో షీ టీమ్స్ ఉన్నాయి కదా, అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి కదా, అలాగే మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, తర్వాత కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా. ఇన్ని ఉన్నప్పటికీ కూడా లైంగిక వేధింపులకు సంబంధించి కేసులు ఎప్పుడు వస్తున్నాయి, కంప్లైంట్స్ ఎప్పుడు వస్తున్నాయి? తీవ్ర స్థాయిలో గొడవపడి ఎంజాయ్ చేసేసి విడిపోయే స్టేజ్లో వస్తున్నాయి. అప్పటి వరకు ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు ఇష్టపడి, చివరిలో రకరకాల కారణాలు, ఈ చివరిలో విభేదాలు రావడానికి మూడో వ్యక్తి కారణం అయితే కొన్ని కేసులు ఈగో ప్రాబ్లం అయితే, ఇంకొన్ని కేసుల్లో కుటుంబ విషయాలు అయితే, ఇలా రకరకాల కారణాలతో విడిపోయే స్టేజ్లో నన్ను అత్యాచారం చేశారని చెప్పి కేసులు పెడుతున్నారు. ఇప్పుడు జానీ కొరియోగ్రాఫర్ విషయంలో కూడా అదే జరిగింది అనేది కొంతమంది వాదన. ఇప్పుడు ఆమెమో మైనరు, ఇతనితోటి రిలేషన్ కమిట్ అయినప్పుడు మైనరు, వాళ్ళే చెప్తున్నారు మేము రిలేషన్లో ఉన్నామని చెప్పి. సో కమిట్ అయినప్పుడు మైనరు, సో మైనరు తోటి రిలేషన్ పెట్టడం అని అంటే లైంగికంగా వేధించడం అంటే పెద్ద కేసు. అందుకే ఫోక్సో యాక్ట్ పెట్టారు అతని మీద. సో ఇప్పుడు ఇమీడియట్గా అతన్ని కొరియోగ్రాఫర్ యూనియన్ చైర్మన్గా కూడా, కమిటీ అధ్యక్షుడిగా కూడా తీసేశారు అతన్ని. సో తీసేసి ఇప్పుడు అతనికి ప్రాధాన్యత తగ్గించాలి అని ఇప్పుడు ఇంత జరిగింది కదా. ఇంత జరిగిన తర్వాత లైంగిక వేధింపులు ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండటానికి అవకాశం లేదు, ఉండవు కూడా అని చెప్పి అనుకోగలమా? లేదు. తప్పు ఎక్కడ జరుగుతుంది? నీకు మొదట్లోనే నీకు ఇబ్బంది కలిగినప్పుడు, లైంగిక వేధింపులకు అవతల వ్యక్తి ట్రై చేసినప్పుడు, పాల్పడినప్పుడు నువ్వు అదే రోజు కంప్లైంట్ చేస్తే కనుక నీకు అక్కడే సమస్య పోతుంది, వివాదం. చాలా మంది కూడా ఇదే అంటున్నారు సార్, ఎందుకు స్టార్టింగ్ లోనే చెప్పలేదు, ఇన్ని ఇయర్స్ ఉండి ఇష్టపడి ఉండి ఇప్పుడు ఎందుకు బయటకు రావాలి అని కూడా, ఇప్పుడు అమ్మాయిని కూడా తప్పు అని కూడా అంటున్నారు సార్. సో ఇప్పుడు ఇది అమల అలాగే సమంత గారు కూడా ఇద్దరు చెప్తుంది కూడా అదే. లైంగిక వేధింపులకు సంబంధించి మహిళలు ముందుగానే మేలుకొని వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్స్ చేస్తే ఇలాంటి పరిస్థితి రాదు. బట్ లైంగిక వేధింపులు అనేది ఉన్నాయి, కమిట్మెంట్ అనేది లేకపోతే, ఆ కమిట్మెంట్ ఇవ్వకపోతే మనం కెరీర్లో రాలేము పైకి అనేటువంటి ఒపీనియన్ ఎక్కువ ఉంది. అందుకే ఇది జరుగుతున్నాయి అనేది చాలామంది చెప్తున్నారు. సో నీకు అప్పుడు కమిట్మెంట్ ఇవ్వందే పైకి రాలేము అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు, ఆ ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మరి ఈ కేసులు ఏంటి? అప్పటి వరకు ఇప్పుడు శ్రీరెడ్డి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. శ్రీరెడ్డి కూడా అదే చెప్పింది కదా, నాకు సినిమాలు ఇస్తారన్నారు, నన్ను వాడేసుకున్నారని. అదే కదా ఆమె భాష అదే చెప్పింది కదా, సినిమాలు ఇస్తారన్నారు, నన్ను వాడేసుకున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పి, చాలామంది వాడేసుకున్నారని చెప్పి ఆవిడే చెప్తుంది. మరి నీకు సినిమాలు ఇస్తారని చెప్పి నువ్వు వాడించుకోవడానికి ఇష్టపడ్డావా, లేదంటే వాళ్ళు వాడారా? ఇక్కడ క్వశ్చన్. అలాగే ఇప్పుడు జానీ ఎపిసోడ్లో కూడా
ఇప్పుడు అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి లైంగిక వేధింపులు మైనర్ అప్పుడు పాల్పడింది. అది ఇప్పుడు 2016, ఇప్పుడు 2024, దాదాపు 10 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు. మరి ఈ 7 సంవత్సరాలు లేనటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? వీటన్నిటి మీద చర్చ జరగాల్సింది ఒకటైతే, ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమంత కానీ అమల కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఇప్పుడు తర్వాత ఆవిడ పేరు అనసూయ కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు స్టార్టింగ్లోనే నువ్వు కంప్లైంట్ చేయాలి కదా, కంప్లైంట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు అనేది ఒక సజెషన్ ఇస్తున్నారు. సో కాబట్టి ఎక్కువ మంది అభిప్రాయం అదే. ఇప్పుడు ఏదైనా నీకు ఇబ్బంది కలిగింది, నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఇమీడియట్గా చేస్తే అక్కడే సార్ట్ అవుట్ అయిపోతుంది, మళ్ళీ ప్రొలాంగ్ కాదు. ఇప్పుడు ఏదైనా జబ్బు రాకుండా చూసుకోవాలి, కానీ జబ్బు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఏం చేయలేరు. జబ్బు రాకుండా జాగ్రత్త పడాలి, ముందే మెడిసిన్ కనుక్కో, మెడిసిన్ వేసుకోవాలి, జబ్బు రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్ బెస్ట్ కదా జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకునే దానికన్నా కూడా. సో కాబట్టి ముందే ఇలాంటి ముందుకొచ్చి షీ టీమ్స్గో లేదంటే రకరకాల మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి, 100 ఫోన్ చేసి ఇమీడియట్గా పోలీసులు రక్షణ కల్పిస్తే ఇవన్నీ చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వీటిని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇప్పుడు జానీ కొరియోగ్రాఫర్ విషయంలో ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారు, హైదరాబాద్కి తీసుకొచ్చారు, గోవాలో. ఆయన పారిపోవడం కూడా తప్పే. ఇప్పుడు ఆయన పారిపోయాడంటే 15వ తారీఖు కేసు పెడితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేడీ పారిపోయాడంటే తప్పు చేసినట్టే కదా. పారిపోయాడంటే ఏదో సంథింగ్ కాన్స్పిరసీ ఉంది దాని వెనక. ఎందుకు పారిపోయారు? సో పారిపోయిన పోలీసులు పట్టుకొస్తారని తెలీదా? ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఇన్ని చేసి పోలీసులు తీసుకొచ్చారు కదా. మరి అసలు విషయం బయట రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.